ప్రేక్షకులకి, ప్రేక్షక దేవుళ్ళకి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా సాదర స్వాగతం పలుకుతున్నాము. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. మంత్రివర్యులు నారా లోకేష్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి సగర్వంగా స్వాగతం పలుకుతున్నాము. సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి అసామాన్యమైనటువంటి విజయాన్ని సాధించి ఇంతింతై వటుడింతై కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనేటువంటి నినాదాన్ని నిజం చేస్తూ అటు సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఎనలేని కీర్తిని గడించిన ఆ కీర్తిశేషులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారిని స్మరిస్తూ వారి ఆశీస్సులతో, వారి స్ఫూర్తితో ఆర్ విజనరీ లీడర్, ఆయన ఏం చేసినా దాంట్లో ఒక విజన్ ఉంటుంది. ఆర్ గ్రేట్ విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1997లో ఫిబ్రవరి 15న అంటే సరిగ్గా ఇదే రోజున స్థాపించినటువంటి ట్రస్టే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైద్యం, విద్య, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇలా ఎన్నో రంగాలలో ఎనలేని సేవల్ని అందిస్తూ వస్తుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిని వెనకలే ఉండి నడిపిస్తున్నటువంటి మహోన్నతమైన శక్తి మరెవరో కాదు, నారా భువనేశ్వరి గారు. భువనేశ్వరి గారికి మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. 1997లో మొదలుపెట్టినటువంటి ఈ ట్రస్ట్ ఇన్ని సంవత్సరాలు అప్రతిహతంగా ఎన్నో సేవా కార్యక్రమాల్ని, అది రక్తదానం కానివ్వండి, విద్యాదానం కానివ్వండి, ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఇంత సమర్థవంతంగా రన్ చేస్తున్నారు అంటే దాని వెనకాల మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి నారా భువనేశ్వరి గారే కారణం. ఆవిడికి శతకోటి వందనాలు. అలాగే ఈ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘన విజయం అవ్వడానికి గల కారణం ప్రేక్షకులు మీరే. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం వెనకాల ఒక సదుద్దేశం ఉంది. ఏదైనా ఒక సదుద్దేశంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టేటప్పుడు దానిని మేము ముందుండి నడిపిస్తాము అని చెప్పి ఇక్కడ దాకా వచ్చి ఈ కార్యక్రమానికి టిక్కెట్లు కొన్నటువంటి మీ అందరికీ జోహార్లు, జోహార్లు. తలసీమియా అనేటువంటి ఒక రేర్ బ్లడ్ డిజార్డర్ గురించి చేస్తున్నటువంటి ఫండ్ రేసింగ్ ఈవెంట్ ఈరోజు జరుగుతున్న మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ మరికొద్ది సేపట్లో మిమ్మల్ని వచ్చి ఎంటర్టైన్ చేయడానికి మన ఎనర్జెటిక్ స్పీకర్లు పగిలిపోతాయి తమన్ గారి మ్యూజికల్ టీం రెడీగా ఉన్నారు. సో ఆర్ యు ఆల్ రెడీ? మీ ఎనర్జీ చూస్తుంటే రెట్టింపు ఎనర్జీ వచ్చేస్తుంది. అయితే ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు మనకి సభా కార్యక్రమం శ్రీ కె రాజేంద్ర కుమార్ గారు, రిటైర్డ్ ఐపీఎస్ అండ్ ఆర్ సిఇఓ ఆఫ్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వారిని వచ్చి సభని ఉద్దేశించి వెల్కమ్ అడ్రస్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, ఫార్మర్ డీజీపీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ రిటైర్డ్ ఐపీఎస్, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము అండ్ రిక్వెస్టింగ్ యూ స్వాగతోపన్యాసాన్ని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఆనర్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు, మా మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ పూర్వ ట్రస్టీ మన యంగ్ డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారు,
మా ట్రస్టీ శ్రీమతి నారా బ్రాహ్మణి గారు, వీరితో పాటు ఒక చిన్న స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నాడు. అతని పేరు దేవాంశ్. విశిష్టులు, అతిథులు, శ్రేయోభిలాషులు, మా ప్రియమైన మిత్రులు మరియు ఎంతో పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రేక్షకులు, మీ అందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున నా హృదయపూర్వక అభివాదాలు మరియు స్వాగతం తెలియజేసుకుంటున్నాను. అడిగిన వెంటనే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి అత్యంత తీరికలేని షెడ్యూల్లో కూడా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మెంటర్, ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రజాసేవ మరియు సామాజిక ప్రయోజనం పట్ల ఆయనకున్న అంకిత భావానికి, నిబద్ధతకు నిదర్శనం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్. ఈరోజు మన ఎన్టీఆర్ ట్రస్ట్ 28 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యూఫోరియా మ్యూజికల్ నైట్ విజయవాడలో జరుపుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఫిబ్రవరి 15, 1997లో కారణ జన్ముడు, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు మన ప్రియతమ దార్శక నాయకుడు, నవ్యాంధ్ర నిర్మాత, అభివృద్ధికి మారుపేరు అయిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ద్వారా స్థాపించబడింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ అభివృద్ధిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అతి ప్రధానమైన పాత్ర వహించారు. ఆయన దూరదృష్టి మరియు పరిపాలనా నైపుణ్యం ట్రస్టుకు మార్గదర్శకంగా నిలిచింది. విద్య, ఆరోగ్య సేవలు, విపత్తు సహాయ కార్యక్రమాల్లో టెక్నాలజీ వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా ట్రస్టుని మరింత సమర్థంగా తీర్చిదిద్దారు. ఆయన ప్రభుత్వంతో కలిసి రక్తదాన శిబిరాలు, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు మరియు విద్యా సంస్థలను మరింత విస్తరించేందుకు ప్రోత్సహించారు. సామాజిక సేవా కార్యక్రమాలకు విశ్వసనీయత, పారదర్శకత మరియు సమర్థతను తీసుకురావడంలో ఆయన పాత్ర ఎనలేనిది. ఈ ట్రస్ట్ విజయానికి ప్రాముఖ్యతనిచ్చిన కీలక వ్యక్తులలో ముఖ్యమైన వారు మన మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు. సేవాభావంతో నడిపిన పరిశీలనా శైలి మరియు సంకల్ప బలంతో కూడిన నాయకత్వం ఈ ట్రస్టుని ముందుకు నడిపించాయి. కరోనా మహమ్మారి, వరదలు మరియు ఇతర విపత్తుల సమయంలో ఆమె అపరిమితమైన, అసాధారణమైన స్ఫూర్తి మరియు శ్రద్ధాభక్తులు ఎంతోమందికి మానవతా హస్తాన్ని అందించాయి. అనాథ మరియు పేద పిల్లల విద్య, మహిళా సాధికారత, సుదూర మరియు సేవలు అందని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత పటిష్టం చేసి గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య సహాయాన్ని అందించడం, రక్తదానం, నిరుద్యోగ యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మరియు గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత మంచినీటిని అందించడంలో ఆమె కృషి ఎంతో సాటిలేనిది మరియు చెప్పుకోదగినది. విపత్తుల సమయంలో తక్షణ సహాయం అందించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడంలో మా మేనేజింగ్ ట్రస్టీ శ్రీ నారా భువనేశ్వర్ గారి పాత్ర మహత్వపూర్వకమైనది. ఆ మహనీయుని స్ఫూర్తితో ఈ 28 సంవత్సరాలలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లక్షల మందికి సేవలు అందించింది. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించి ఇవాళటికి ఫిబ్రవరి 15న
సరిగ్గా 28 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా థాలసీమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ఉచిత బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మరియు వారికి కావలసిన మందులను ఉచితంగా అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా థాలసీమియా అనే జెనెటిక్ డిజార్డర్తో బాధపడుతున్న 216 మంది చిన్నారులకు ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మరియు వారికి కావలసిన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ సేవలను భవిష్యత్తులో మరింత మందికి ఉపయోగపడేలా కృషి చేస్తున్నాం. మా ఈ ప్రయాణంలో ఎంతోమంది మహనీయుల ప్రోత్సాహం, మా నమ్మకస్తుల నిబద్ధత మరియు ప్రజల సహకారం మా వెన్నంటే ఉంది. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం, మార్గదర్శకం మనకు ఎప్పుడూ ఆశీస్సులుగా నిలుస్తుంది. ఆయన అభివృద్ధి పథకాలు, ప్రజల సంక్షేమంపై ఉన్న నిబద్ధత మరియు టెక్నాలజీతో కూడిన పరిపాలన మా అందరికీ పెద్ద ప్రేరణ. ఈ ట్రస్టుని విజయవంతంగా ముందుకు నడిపించడంలో శ్రీమతి నారా భువనేశ్వరి గారి నాయకత్వం కీలకమైంది. ఆమె సంకల్పం, సహాయ హస్తం మరియు సేవాగుణం ఈ ట్రస్టుకి శక్తినిచ్చాయి. ఈ సేవాయజ్ఞంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు. మీరు అందించిన మద్దతు, సేవ మరియు నిస్వార్థమైన ప్రేమతోనే ఈ ట్రస్ట్ ముందుకు సాగుతుంది. మీ అందరి సహకారం ఉంటే ఇంకా గొప్ప సేవా కార్యక్రమాలు ప్రారంభించగలం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా చిరకాలం గుర్తుండేలా చేయడానికి హాజరైన మన ముఖ్య అతిథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఇతర గౌరవనీయుల అతిథులు, స్పెషల్లీ మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారు, వచ్చిన మా దాతలు, ఉద్యోగులు, వాలంటీర్సు, మీడియా మిత్రులు, ఈ అరేంజ్మెంట్స్ చేయడంలో సహాయపడ్డ పోలీసు వాళ్ళు, విజయవాడ మున్సిపల్ సిబ్బందికి, ముఖ్యంగా తమన్ గారికి, డ్రమ్స్ శివమణి గారికి, ఫ్లూటిస్ట్ నవీన్ గారికి, వారి బృందానికి మా ట్రస్ట్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. మా ఎన్టీఆర్ ట్రస్ట్ కుటుంబానికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you so much, Rajendra Kumar Garu, for the brief introduction about NTR Memorial Trust and lot of service activities. So, ప్రతి ఒక్కరిలోనూ ఉత్సాహాన్ని నింపి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి కొన్నిటిని మనం చూసాము. మరికొద్ది సేపట్లో ఇంకొన్ని సేవా కార్యక్రమాల వివరాలని మనం తెలుసుకుందాము. టుడే వీ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ అవర్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ స్పాన్సర్స్. ఇలాంటి ఒక అద్భుతమైన ఈవెంట్ని చేయాలి అంటే స్పాన్సర్స్ చాలా చాలా ముఖ్యం. మరి వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము. సో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ ఇస్ ప్రెజెంటెడ్ బై చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పవర్డ్ బై, నాకు తెలుసు ఆ కాలేజ్ నుంచి చాలామంది వచ్చినట్టున్నారు, పవర్డ్ బై హెరిటేజ్ ఫుడ్. హెరిటేజ్ నుంచి కూడా చాలామంది ఇక్కడ ఈరోజు వచ్చినట్టున్నారు. అండ్ అసోసియేట్ స్పాన్సర్స్ రెడ్ ఎఫ్ఎం, SRR Inspiring Growth, the Eden Park Hotels, GRT Hotel and Resorts, DV Manor, Prakash Arts, Selcon Group, Lead Space, MAN, VIT College, GAR, okay, we got it, Vijeta Supermarket, and NTR Trust Nunchi, our education institutions, Excel Civil Academy, Nutriful, Media Partner, ABN, Chitra Jyoti, TV5, Maha News. Our beverage partners are Bread Box. Our PROs are Vamsi Shekhar. Marketing is by Walls and Trends, and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. ఓకే, ఏ కార్యక్రమం అయినా సరే శుభప్రదంగా చక్కగా మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలాగా ఒక నృత్య రూపకంతో మొదలవుతే బాగుంటుంది. సో ఒక క్లాసికల్ డాన్స్తో పర్ఫార్మెన్స్ ప్రణవాలయ టీం రెడీగా ఉన్నారు. వాళ్ళని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. లెట్స్ స్టార్ట్ ద పర్ఫార్మెన్స్ ప్లీజ్.
ఎన్నో అద్భుతమైనటువంటి లైవ్ ఈవెంట్స్ని, కాన్సర్ట్స్ని మనకు తీసుకొస్తున్నటువంటి శ్రేయస్ మీడియా, శ్రేయస్ లైవ్లో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. Today's event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Over to Pranavalaya team for their classical dance performance. Taman Gari musical night ki how is the energy today, Vijayawada? I am sure ఈ వీకెండ్ మీరందరూ మంచి ప్రిపరేషన్తో వచ్చారు, ఎంజాయ్ చేయాలి, బోలెడన్ని మెమరీస్ని ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఇట్ షుడ్ బి అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీ అందరికని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరిలోనూ ఉత్సాహాన్ని నింపి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ప్రతి రంగంలోనూ రాణించేందుకు సహాయ సహకారాల్ని అందించడం, శక్తివంతమైన ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పాటు చేయడమే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ యొక్క ఉద్దేశం, లక్ష్యం. Okay, so let's start the music.